ఆదివారం డిసెంబర్ 14, 1884. నేడు శ్రీరామకృష్ణులు ప్రహ్లాద చరిత్ర నాటకాన్ని తిలకించడానికి బేడన్ వీధిలోని స్టార్ థియేటర్కు ఇచ్చేశారు. మా బాబురామ్, నారాయణ్ తదితర భక్తులు ఆయనతో ఉన్నారు. హాలు లోపల ప్రకాశవంతంగా ఉంది. నాటకం ఇంకా ప్రారంభం కాలేదు. గిరీష్తో మాట్లాడుతూ శ్రీరామకృష్ణులు బాక్సులో కూర్చున్నారు. ఆయన నవ్వుతూ, నువ్వు చాలా నాటకాలు రచించావే అన్నారు. అందుకు గిరీష్, అయ్యా, నేను కేవలం రాశానే తప్ప అర్థం చేసుకున్నదేమిటి అన్నాడు. అందుకు మరల శ్రీరామకృష్ణులు, లేదు లేదు, నువ్వు ఎంతో అర్థం చేసుకున్నావు. అంతరంగాన భక్తి లేకుంటే నాటకంలో దైవీ పాత్రలను చిత్రీకరించలేమని ఆ రోజు నేను నీతో చెప్పాను కదా. అవును, నిజమే. ఆధ్యాత్మిక భావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి నేను కేశవసేన్ ఇంటికి నవబృందావనం నాటకం చూడటానికి వెళ్ళాను. అక్కడికి ఎవరో ఒక డిప్టీ కూడా వచ్చాడు. నెలకు 800 రూపాయల జీతం అట. బాగా చదువుకున్నవాడని అందరూ చెప్పారు. అయితే అతడు తన కుమారుడితోనే సతమతమవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి నాటకం బాగా కనిపించేలా సరైన చోటు కోసం వెతకడంలోనే అతడు ఆతురత చూపాడు. నాటకంలో జరుగుతున్న ఆధ్యాత్మిక సంభాషణలను వినలేదు. ఆ పిల్లవాడు నాన్న ఇదేమిటి అదేమిటి అంటూ పలు రకాల ప్రశ్నలతో అతన్ని వేధిస్తూనే ఉన్నాడు. అతడికి సమయం అంతా పిల్లవాడితోనే సరిపోయింది. చూసావా, అతడి పుస్తకాలను ఊరికే చదివాడు, కానీ వాటి భావాన్ని జీర్ణించుకోలేదు అన్నారు. ఇంకా ఈ థియేటర్ పనులను పట్టించుకోవడం ఎందుకు అని ఒక్కోసారి నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు, లేదు లేదు, నువ్వు వీటిని కొనసాగించు. నీ నాటకాల ద్వారా జనులు ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటారు. నాటకం మొదలైంది. చదువుకోవడానికి ప్రహ్లాదుడు పాఠశాలకు వచ్చాడు. అతన్ని చూడగానే 1-2 సార్లు ప్రహ్లాద అంటూ శ్రీరామకృష్ణులు సమాధిమగ్నులైపోయారు. మరో సన్నివేశంలో ప్రహ్లాదుడిని ఏనుగుతో తొక్కించే దృశ్యాన్ని చూసి శ్రీరామకృష్ణులు విలపించసాగారు. ప్రహ్లాదుడిని మంటల్లోకి విసిరివేయటం చూసి ఆయనకు కన్నీళ్ల పర్యంతం అయింది. సన్నివేశం మారింది. లక్ష్మీనారాయణులు గోలోకంలో కూర్చుని ఉన్నారు. ప్రహ్లాదుని గురించి నారాయణుడు చింతిస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తూనే శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులయ్యారు. నాటకం ముగిశాక గిరీష్ శ్రీరామకృష్ణులను థియేటర్లోని తన గదిలోకి తోడ్కొని వెళ్ళాడు. శ్రీరామకృష్ణులతో ఇలా అన్నాడు, అయ్యా, వివాహ విభ్రాటం అనే నాటకం చూస్తారా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, లేదు లేదు, ప్రహ్లాద చరిత్ర తర్వాత ఇదేమిటి? భగవత్ ప్రసంగాలతో నాటకం ముగించండి అని నేను ఒకసారి ఒక నాటక బృందం వారితో చెప్పాను. ఇంతవరకు మనం చక్కని భగవత్ ప్రసంగాలను విన్నాం. మళ్ళీ అంతలోనే వివాహ విభ్రాటం చూడటమా? సాంసారిక కథలు వినటమా? దీంతో మళ్ళీ పాత కథే మొదలవుతుంది. పాత భావాలే వచ్చి చేరతాయి. అయ్యా, మీకు నాటకం ఎలా ఉంది అని అడిగాడు గిరీష్. సాక్షాత్తు ఆ భగవంతుడే వేరువేరు పాత్రలుగా నటిస్తున్నట్లు చూశాను. స్త్రీ పాత్రలు ధరించిన వారు సాక్షాత్తు ఆనందమయదేవిగాను, గోలోకంలో గోపాలుడిగా నటించిన వారిని సాక్షాత్తు నారాయణుడిగాను చూశాను. భగవంతుడే ఈ సమస్తం అయి ఉన్నాడు. ఎవరైనా వ్యక్తికి భగవద్ దర్శనం అయిందా లేదా అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆనందం. అతడికి సంకోచం ఉండదు. సముద్రంలాగా ఉంటాడు. సముద్ర ఉపరితలంపై కెరటాలు హోరు ఉంటాయి, కానీ లోపలంతా గాంభీర్యమే. భగవద్ దర్శనం పొందిన వ్యక్తి ఒక్కోసారి పిచ్చివాళ్ళ, ఒక్కోసారి పిశాచిలా ప్రవర్తిస్తాడు. శుచి అశుచిల జ్ఞానం ఉండదు. ఒక్కోసారి జడున్లా ఉంటాడు. ఎందుకంటే లోపల బయట భగవంతుణ్ణి దర్శిస్తూ నిశ్చేష్టుడై ఉంటాడు. ఒక్కోసారి బాలుని వలె ఎటువంటి బంధనం లేకుండా ఉంటాడు. వస్త్రం చంకలో పెట్టుకొని తిరుగుతుంటాడు.
బాలక భావంలో అతడు పలు రకాలుగా ప్రవర్తిస్తుంటాడు. ఒక్కోసారి బాలుని వలె చిలిపి చేష్టలు చేస్తుంటాడు. ఒక్కోసారి యువకుని వలె సింహసదృశుడై పనిచేస్తుంటాడు. లోకశిక్షణ గరుపుతూ ఉంటాడు. అహంకారం కారణంగా జీవుడు భగవంతుని చూడలేడు. మేఘం అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు కదా. సూర్యుడు మనకు కనిపించడం లేదు కాబట్టి ఆయన లేడని చెప్పగలమా ఏమిటి? సూర్యుడు ఉండనే ఉన్నాడు. అయితే బాలుడి నేనులో దోషం లేదు, పైగా మేలు కూడా ఉంది. ఆకుకూరలు తింటే ఉదరంలో చిరుపు చేస్తుంది, కానీ హించే ఆకుకూర తింటే మేలు చేస్తుంది. అందుకే హించేను ఆకుకూర అని ఖచ్చితంగా చెప్పలేం. అలాగే కలకండ మిఠాయిల క్రిందికి రాదు. తక్కిన మిఠాయిలు ఒంటికి మంచిది కాదు, కానీ కలకండతో అటువంటి ప్రమాదం ఏమీ లేదు. అందుకే నేను కేశవ్తో ఇంతకంటే ఎక్కువగా నేను ఏమైనా చెప్పినట్లయితే నీ సమాజం అంటూ ఏది నిలవబోదు అని చెప్పాను. అది విని అతడు బెంబేలెత్తిపోయాడు. అప్పుడు నేను అతడితో, బాలుడి నేను, దాసుడి నేను, వీటిలో దోషం లేదులే అని చెప్పాను. భగవద్దర్శనం పొందిన వ్యక్తి భగవంతుడే జీవజగత్తులుగా విరాజిల్లుతున్నట్లుగా అంచుతాడు. సర్వము ఆయనే. అటువంటి భక్తుడినే ఉత్తమ భక్తుడు అంటారు. గిరీష్ నవ్వుతూ, అవును, సర్వము భగవంతుడే అయితే భక్తుడు జాడమాత్రంగా నేను నిలుపుకుంటాడు, అందులో దోషం లేదు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అవును, అందులో దోషం లేదు. ఆ కించిత్తు నేను భగవంతుడితో ఆనందించే నిమిత్తమే. నేను నువ్వు అన్న భేదభావం అంటే సేవ్య సేవక భావం ఉన్నప్పుడు మాత్రమే భగవదానందాన్ని అనుభవించగలం. ఇంకా మధ్యమ శ్రేణికి చెందిన భక్తులు కూడా ఉన్నారు. వారు భగవంతుణ్ణి సర్వభూతాల్లోనూ అంతర్యామిగా దర్శిస్తారు. అధమ శ్రేణికి చెందిన భక్తులు భగవంతుడు ఉన్నాడు, అడుగో అక్కడున్నాడు అంటారు. అంటే ఆకాశానికి పైన ఉన్నాడని వారి ఉద్దేశం. అందరూ నవ్వారు. నాటకంలో గోలోకపు గోపపాలుని చూసి నాకు భగవంతుడే అన్నీ అయి ఉన్నాడన్న బోధ కలిగింది. భగవంతుణ్ణి దర్శించిన వ్యక్తికి ఆయనే కర్త, ఆయనే అన్నీ చేస్తున్నాడని యథార్థంగా తెలియవస్తుంది. అయ్యా, భగవంతుడే సమస్తం చేస్తున్నాడని నాకు యథార్థంగా అవగతమైంది అన్నాడు గిరీష్. నేను యంత్రాన్ని, నువ్వు దాన్ని నడిపేదానవు. నేను జడాన్ని, నువ్వు చైతన్యవంతం చేసేదానవు. నువ్వు ఎలా చేయిస్తే అలాగే చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను అని అంటాను. అయితే అజ్ఞాని నేను కొంత చేస్తున్నాను, భగవంతుడు కొంత చేస్తున్నాడు అంటాడు. మహాశయ, వాస్తవానికి నేనేమీ చేయటం లేదు. మరి అటువంటప్పుడు కర్మల గురించి పట్టించుకోవటం ఎందుకు అని అడిగాడు గిరీష్. లేదయ్యా, కర్మ మంచిదే. పొలంలోని రాళ్ళు రప్పలు తొలగించి భూమిని బాగా దున్ని ఏనాడితే అది మొలకెత్తుతుంది. అయితే కర్మల నిష్కామ భావంతో వనరించాలి. పరమహంసలు రెండు రకాలుగా ఉంటారు. జ్ఞాని పరమహంస, ప్రేమి పరమహంస. కేవలం తన వరకు జ్ఞానం కలిగితే చాలు అనుకునేవాడు జ్ఞాని. ప్రేమి పరమహంసలు సుఖదేవుడు లాంటివి. వారు భగవంతుని పొందాక లోకశిక్షణ గడుపుతారు. కొందరు మామిడి పండు తిని మూతి తుడిచేసుకుంటారు. మరికొందరు ఇతరులతో కలిసి పండును పంచుకుంటారు. బావి త్రవ్వడానికి పారలు, గంపలు అవసరం. బావి త్రవ్వేశాక కొంతమంది పారలు, గంపలు బావిలోకి విసిరేస్తారు. అయితే మరికొంతమంది వాటిని ప్రక్కన ఉంచుతారు. ఎవరైనా పొరుగువారికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సుఖదేవుడు లాంటి వారు ఇతరుల కోసం పారలు, గంపలు పదిలపరిచి ఉంచారు. ఇలా అంటూ గిరీష్తో, నువ్వు కూడా అలాగే చెయ్యాలి అన్నారు. మీరు నన్ను ఆశీర్వదించండి అన్నాడు గిరీష్. నువ్వు జగజ్జనని నామం మీద విశ్వాసం కలిగి ఉండు, సకలం సిద్ధిస్తుంది
అయితే నేను పాపిని అన్నాడు గిరీష్. సర్వదా పాపం పాపం అంటూ తలపోసే ధూర్తుడు పాపే అవుతాడు అన్నారు శ్రీరామకృష్ణులు. మహాశయ, నేను కూర్చున్న స్థానమే అపవిత్రమైపోతుంది అన్నాడు గిరీష్. అది నువ్వెలా చెప్పగలవు? 1000 సంవత్సరాలుగా చీకట్లో మగ్గుతున్న గదిలోకి దీపం తెచ్చావనుకో, అప్పుడు ఆ గది కాస్త కాస్తగా ప్రకాశవంతం అవుతుందా, లేక ఒక్కసారిగానా? అంటే మీరు నన్ను ఆశీర్వదించినట్లే అన్నాడు గిరీష్. నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినట్లయితే అంతకంటే నేనేం చెప్పగలను? నేనేదో తిని తిరుగాడుతూ ఉంటాను, భగవన్నామం పలుకుతూ ఉంటాను. మహాశయ, ఆ మనస్ఫూర్తి భావం అనేది నాకు కొరవడింది. దయచేసి అది కాస్త నాకు ప్రసాదించండి అని అడిగాడు గిరీష్. అలా ఇవ్వటానికి నేనెవరిని? నారదుడు, శుకదేవుడు వంటి వారు ఉన్నట్లయితే వారు అలా చేయగలరు. నారదుడు, శుకదేవుడు నాకు కనిపించడం లేదు. అయితే ఇక్కడ మీరే నా ముందున్నారు అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు నవ్వుతూ, అలాగే నీకు విశ్వాసం ఉంది. కాసేపు అందరూ మౌనంగా ఉన్న తర్వాత మళ్ళీ సంభాషణ మొదలైంది. నాకు ఒక కోరిక ఉంది, అహేతుక భక్తిని పొందాలని అన్నాడు గిరీష్. ఆ భక్తి కేవలం ఈశ్వరకోటికి మాత్రమే జనిస్తుంది, జీవకోటికి కలగదు అన్నారు శ్రీరామకృష్ణులు. అందరూ మౌనంగా ఉన్నారు. శ్రీరామకృష్ణులు దృష్టిని పైకి పరపి ఒక పాట పాడసాగారు. సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికిని, లభ్యమేనా కాళి సంపద ప్రతివారికిని. సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికిని, లభ్యమేనా కాళి సంపద ప్రతివారికిని. సత్యమేదో ఏల చూడదు నా పిచ్చి మనసు, సాధ్యమేనా శ్యామదర్శనం నాకెన్నడైనా. తపములెన్నో చేసియుండియు సదాశివుడు, శ్యామపాద అరుణ దర్శనం చేయంగలేడు. మనోమోహనమైన దర్శనం ఎవ్వారికైనా, సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికిని. అమ్మ పాద ధ్యానపరునకు విలువేమి లేదు, స్వర్గమిచ్చు ఇంద్రభోగము విలువేమి లేదు. శ్యామకృపా వీక్షణంబులు పైబడినవాడు, బ్రహ్మానందమందు ఈదును ఆ ధన్యజీవి. అమ్మ పాదపద్మధ్యానము చేతనగునే, దేవతాధిపతికైనను సాధ్యమగునే, యోగ యోగేశునకైనను అతి దుర్లభంబు. సాధ్యమేనా శ్యామదర్శనం ప్రతివారికిని. దీనుడైన కమలకాంతుడు ఇది తెలిసి కూడా, అమ్మ దివ్య పాదపద్మము కాంక్షించుచుండు. దీనుడైన కమలకాంతుడు ఇది తెలిసి కూడా, అమ్మ దివ్య పాదపద్మము కాంక్షించుచుండు. సాధ్యమగునా శ్యామదర్శనం ప్రతివారికిని, లభ్యమగునా కాళి సంపద ప్రతివారికిని. ఆఖరి చరణాన్ని గిరీష్ మళ్ళీ పాడాడు. దీనుడైన కమలకాంతుడు ఇది తెలిసి కూడా, అమ్మ దివ్య పాద పద్మము కాంక్షించుచుండు. దీనుడైన కమలకాంతుడు ఇది తెలిసి కూడా, అమ్మ దివ్య పాద పద్మము కాంక్షించుచుండు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, తీవ్ర వైరాగ్యం జనించినప్పుడు భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. ప్రాణాలు విలవిల్లాడిపోవాలి. భగవంతుణ్ణి పొందడం ఎలా అని ఒక శిష్యుడు గురువుని అడిగాడు.
నాతో పాటు రా అని గురువు అతన్ని ఒక చెరువు వద్దకు తోడ్కొని వెళ్ళి బలవంతంగా నీటిలో ముంచి అదిమి పెట్టాడు. కాసేపటి తర్వాత అతన్ని నీటిలో నుండి బయటకు లాగి, నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. అయ్యా, ప్రాణాలు విలవిల్లాడిపోయాయి, ప్రాణాలు పోతాయేమో అనుకున్నాను అన్నాడు శిష్యుడు. అప్పుడు గురువు, నాయన, భగవంతుని కోసం ఈ విధంగా ప్రాణాలు కొట్టుకుపోయినప్పుడు మాత్రమే ఆయన్ని సాక్షాత్కరించుకోగలం అన్నాడు. అందుకే నేను 3 రకాల ఆకర్షణలను ఏకం చేసి దానిని భగవన్ముఖం చేసినట్లయితే ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు అని చెప్తాను. అవి విషయలోలులకు విషయ వస్తువుల పట్ల ఉన్న ఆకర్షణ, పతివ్రతకు భర్త పట్ల ఉన్న ఆకర్షణ, తల్లికి బిడ్డ పట్ల గల ఆకర్షణ. ఈ 3 రకాల ప్రేమలను ఏకం చేసి ఆ ప్రేమను భగవంతుని పట్ల చూపగలిగితే తక్షణమే ఆయన సాక్షాత్కారం కలుగుతుంది. అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించినావో మనసా, అమ్మా శ్యామాయని నీ వార్తితో ఆక్రోశించినావో మనసా, ఆవేదనగని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా, ఆవేదనగని ఆగగల్గునా అమ్మ శ్యామని కగుపడకుండగా. ఆ విధంగా వ్యాకులత చెందితే ఆయన దర్శనం ఇచ్చి తీరవలసి వస్తుంది. ఆ రోజు భక్తి అంటే అర్థమేమిటో నీకు చెప్పాను కదా. అది ఏమిటంటే మనోవాక్కాయాల ద్వారా ఆయన్ను భజించడమే. కాయంతో అంటే శరీరంతో అంటే చేతుల ద్వారా ఆయన్ను పూజించటం, సేవించటం, పాదాలతో ఆయన నెలవుకు అంటే పవిత్ర ప్రదేశాలకు వెళ్ళటం, చెవులతో ఆయన మహిమలను నామగుణ కీర్తనలను వినటం, కళ్ళతో ఆయన ప్రతిమను దర్శించటం, మనస్సుతో అంటే సర్వదా ఆయన గురించి ధ్యాన చింతనలు చేయటం, ఆయన లీలలను స్మరించటం, వాక్కులతో అంటే ఆయన యొక్క స్తుతి స్తోత్రాలు పఠించటం, నామగుణ కీర్తనలు చేయటం మొదలైనవి. కలియుగానికి నారదీయ భక్తే యుక్తమైనది. అంటే సర్వదా ఆయన నామగుణ కీర్తనలు చేయటం. తీరికంటూ లేనివారు కనీసం ఉదయం సాయంత్రం చేతులతో చప్పట్లు చరుస్తూ నిండు మనస్సుతో భగవన్నామాన్ని ఉచ్చరించాలి. భక్తుణ్ణి నేను వల్ల అహంకారం కలగదు, అది అజ్ఞానాన్ని కలిగించదు. తద్విరుద్ధంగా భగవల్లాభం చేకూరుతుంది. నేను అనేది సాధారణమైన నేను లాంటిది కాదు. ఇది ఎలాగంటే హించే ఆకుకూరల్లోకి రాదు. సాధారణంగా ఆకుకూరలు తింటే అస్వస్థత చేస్తుంది. అయితే హించే ఆకుకూరను తినటం మేలు చేస్తుంది, పిత్తనాశం అవుతుంది. కలకండ మిఠాయిలకు చెందింది కాదు. సాధారణంగా మిఠాయిలు తింటే చెరుపు చేస్తుంది. అయితే పటిక బెల్లం తినటం వల్ల ఆమ్ల వికారం తొలగిపోతుంది. నిష్ఠ ద్వారా భక్తి కలుగుతుంది. భక్తి పరిపక్వమైనప్పుడు అది భావంగా మారుతుంది. భావం ఘనీభూతమైనప్పుడు అది మహాభావంగా పరిణమిస్తుంది. అన్నిటికంటే చివరగా ఉన్నది ప్రేమ. ప్రేమ అనేది రజ్జువు లాంటిది. భక్తుడికి ప్రేమ కలిగితే భగవంతుడు అతడికి బద్ధుడైపోతాడు, పారిపోలేడు. సామాన్య జీవుడు మహా అయితే భావం వరకు సంప్రాప్తించుకోగలడు. ప్రేమ మహాభావాలు కేవలం ఈశ్వర కోటికి మాత్రమే సాధ్యం. చైతన్యదేవులకు ఈ స్థితి కలిగింది. జ్ఞానయోగం అంటే ఏమిటో తెలుసా? అది స్వస్వరూపాన్ని తెలుసుకునే మార్గం. నా నిజస్వరూపం బ్రహ్మమే అన్న బోధ. ప్రహ్లాదుడు అప్పుడప్పుడు స్వస్వరూపంలో నెలకొని ఉండేవాడు. మరికొన్నిసార్లు నేను ఒకడిని, నువ్వు మరొకడివి అనే భావంలో ఉండేవాడు. అప్పుడు భక్తిభావంలో నెలకొని ఉండేవాడు. హనుమంతుడు రాముడితో ఇలా అన్నాడు,
ఓ రామా, ఒక్కోసారి నిన్ను పూర్ణుడిగా, నన్ను అంశగా దర్శిస్తూ ఉంటాను. మరోసారి నిన్ను ప్రభువుగా, నన్ను దాసుడిగా చూస్తుంటాను. అయితే ఓ రామా, తత్వజ్ఞానం కలిగినప్పుడు మాత్రం నువ్వే నేను, నేనే నువ్వుగా దర్శిస్తుంటాను. ఆహా అన్నాడు గిరీష్. మరల శ్రీరామకృష్ణులు, భగవత్ సాక్షాత్కారం సంసారంలో ఎందుకు సాధ్యం కాదు? అయితే వివేక వైరాగ్యాలు ఉండాలి. భగవంతుడే యథార్థమైన వస్తువు, తక్కినవన్నీ అనిత్యమైనవి, కేవలం 2 రోజులు మాత్రమే మనగలిగేవి. ఈ ఎరుక దృఢపడాలి. పైపైనే తేలటం వలన ఏం లాభం? బాగా లోతులోకి మునిగిపోవాలి. ఇలా పలికి శ్రీరామకృష్ణులు ఈ పాట పాడారు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. మునుగవే లోతుకు మునుగవే మనసా, సర్వేషు సౌందర్య సంద్రంబునందు. అట్టడుగు లోతులను అందగలవేని, ప్రభు ప్రేమరత్నము పొందెదవు అచట. అట్టడుగు లోతులను అందగలవేని, ప్రభు ప్రేమరత్నమును పొందెదవు అచట. మునుగవే లోతుకు మునుగవే మనసా. మరో విషయం గుర్తుంచుకోవాలి. సముద్రంలో కామం మొదలైన మొసళ్ళ భయం ఉంటుంది. యముడి భయం నాకు లేదు అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు, అది కాదు, నేను చెప్తోంది కామం మొదలైన మొసళ్ళ భయం గురించి. అందుకే దూకే ముందు పసుపు రాచుకొని దూకాలి. వివేక వైరాగ్యాలనే పసుపు. సంసారంలో కొంతమందికి జ్ఞానం కలుగుతుంది. అందుకే గుప్తయోగి, వ్యక్తయోగి అని 2 రకాల యోగుల గురించి పేర్కోబడింది. సంసారాన్ని త్యజించిన వారు వ్యక్తయోగులు. వారిని అందరూ గుర్తించగలరు. అయితే గుప్తయోగులు సంసారంలోనే జీవిస్తారు, వారు బయటపడరు. ఇది ఎలాగంటే, పని మనిషి ఇంటి పనులన్నీ చేస్తుంది, కానీ ఆమె మనస్సు మాత్రం గ్రామంలో ఉన్న తన పిల్లల మీదే ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే, నీకు ఇదివరకు ఒకసారి చెప్పినట్టు అక్రమ సంబంధం నెరుపుతున్న స్త్రీ ఇంటి పనులనన్నింటినీ ఉత్సాహంతోనే చేస్తుంటుంది, కానీ ఆమె మనస్సు మాత్రం సర్వదా తన ప్రియుడి మీదనే ఉంటుంది. వివేక వైరాగ్యాలు అలవర్చుకోవటం ఎంతో కష్టం. నేను కర్తను, ఈ వస్తువులన్నీ నావే అన్న భావన అంత సులభంగా తొలగిపోదు. నేను ఒక డిప్టీని చూశాను. అతడికి నెలకి 800 రూపాయలు జీతం అట. ఒకవైపు భగవత్ ప్రసంగాలు జరుగుతున్నాయి. అయితే మన డిప్టీ గారు మాత్రం వాటి పట్ల మనస్సు ఇసుమంతైనా నిలపలేదు. అతడు తనతో పాటు కొడుకును వెంట పెట్టుకొచ్చాడు. వాడిని ఒకసారి ఇక్కడ కూర్చోపెట్టడం, మరోసారి అక్కడ కూర్చోపెట్టడం, దీంతోనే సరిపోయింది ఆ డిప్టీకి. మరో వ్యక్తి గురించి నాకు తెలుసు, అయితే అతడి పేరు మాత్రం చెప్పను. అతడు ఎంతగానో జపం చేస్తూ ఉండేవాడు, కానీ 10,000 రూపాయల కోసం కక్కుర్తిపడి అబద్ధపు సాక్ష్యం చెప్పాడు. అందుకే వివేక వైరాగ్యాలు కలిగి ఉంటే గృహస్థాశ్రమంలో కూడా భగవత్ సాక్షాత్కారం సాధ్యపడుతుందని నేను చెప్తున్నాను. మరి ఈ పాపిగతి ఏమిటంటారు అని అడిగాడు గిరీష్. కారుణ్యం ఉట్టిపడే స్వరంలో శ్రీరామకృష్ణులు పైకి చూస్తూ ఈ పాట పాడారు. హరిపద ధ్యానము నిరతము చేయుము, హరిపద ధ్యానమే పరమ పావనము. హరిపద ధ్యానము నిరతము చేయుము, హరిపద ధ్యానమే పరమ పావనము. హరించును హరి నరకయాతనలు, దూరము చేయును మరణ భయంబును. భవతాపంబును పారద్రోలుచు, తరించును భవనిరథి త్రుటిలో. హరిపద ధ్యానము నిరతము చేయుము, హరిపద ధ్యానమే పరమ పావనము.
ఈ లోకమునకు ఏల వచ్చితివో ఎంచి చూడవే ఓ మనసా. ఈ లోకమునకు ఏల వచ్చితివో ఎంచి చూడవే ఓ మనసా. దుష్ట చేష్టలకు దుశ్చింతలకును ఫలమేమైనను కలదే చూడగా. హరిపద ధ్యానము నిరతము చేయుము, హరిపద ధ్యానమే పరమ పావనము. వానిలో మెలగుట మానివేగమే శాశ్వతుడగు పరమేశ్వరు గూర్చి. ఈ లోకములో ఇప్పుడే చేయుము గాఢ తపంబును తీవ్ర ధ్యానమును. హరిపద ధ్యానము నిరతము చేయుము, హరిపద ధ్యానమే పరమ పావనము. తరించును భవనేరతి త్రుటిలో. మహామాయ ద్వారం నుండి ప్రక్కకు తప్పుకున్నప్పుడు ఆయన దర్శనం కలుగుతుంది. మహామాయ దయ అవసరం. శక్తి ఉపాసనలు అందు నిమిత్తమే. నువ్వే చూడు, భగవంతుడు మనకు సమీపంలోనే ఉన్నాడు, అయితే ఆయన్ని తెలుసుకోలేం. అందుకు కారణం మహామాయ మధ్యలో ఉండటమే. రామలక్ష్మణులు సీత వెళుతున్నారు. ముందు రాముడు, మధ్యలో సీత, ఆమె వెనుక లక్ష్మణుడు. లక్ష్మణుడికి రాముడు కేవలం 2.5 మూరల దూరంలోనే ఉన్నాడు. అయినప్పటికీ అతడు రాముడిని చూడలేకున్నాడు. ఎందుకంటే సీతాదేవి అంటే మహామాయ మధ్యన ఉంది కాబట్టి. భగవంతుణ్ణి ఉపాసించడానికి ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి. నాకు 3 భావాలు ఉన్నవి: సంతాన భావం, దాసీభావం, సఖీభావం. దాసీభావం, సఖీభావంలో చాలా రోజులున్నాను. ఆ సమయంలో స్త్రీల వలె దుస్తులు, నగలు, ఓణీలు ధరించేవాడిని. సంతాన భావం అతి శ్రేష్టమైంది. వీరభావం మంచిది కాదు. కొంతమంది ఈ భావాన్ని ఆశ్రయిస్తారు. ఈ భావం పాటించే వ్యక్తి తనను పురుషుడిగాను, స్త్రీని ప్రకృతిగాను భావించుకుంటాడు. అంటే ప్రకృతిని స్త్రీ రూపంలో చూసి రమించడం ద్వారా ప్రసన్నం చేసుకోవటం. అయితే ఈ భావంలో తరచూ పతనమే సంభవిస్తుంది. ఒకానొకప్పుడు నేను కూడా అదే భావాన్ని అవలంబించేవాడిని అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణులు గిరీష్ వంక చింతాక్రాంతులై చూశారు. నాకు ఇంకా అవరోధం ఉండనే ఉంది, ఇప్పుడు నేనేం చేయాలో సెలవేయండి అని అడిగాడు గిరీష్. శ్రీరామకృష్ణులు కాసేపు ఆలోచించి ఇలా అన్నారు: భగవంతుడికి ముక్తార్నామా ఇవ్వు, ఆయన్ని ఇచ్చవచ్చినట్లు చేసుకోనివ్వు. తరువాత సంభాషణ శ్రీరామకృష్ణుల బాలభక్తుల వైపు మరలింది. శ్రీరామకృష్ణులు గిరీష్ తదితరులతో, ధ్యానం చేసేటప్పుడు నేను వారి ఆంతరిక లక్షణాలన్నింటినీ గమనిస్తాను. ఇల్లు, ఆస్తిపాస్తులు సంపాదించాలన్న యోచన వారికి లేదు. స్త్రీ సుఖం పట్ల వారికి ఆసక్తి లేదు. వారిలో వివాహితులైన వారు భార్యతో కలిసి నిద్రించరు. విషయం ఏమిటో తెలుసా? రజోగుణం తొలగిపోందే, శుద్ధసత్వం కలగందే భగవంతుని పట్ల మనస్సు స్థిరంగా నెలకొనదు. ఆయన పట్ల ప్రేమ జనించదు. ఆయన్ను పొందలేం. మీరు నన్ను ఆశీర్వదించారు అన్నాడు గిరీష్. ఎక్కడిది? అయితే నిజమైన తపన కలిగి ఉంటే నువ్వు సాధించగలవని చెప్పాను. ఇలాంటూ శ్రీరామకృష్ణులు ఆనందమయ్యి అని ఉచ్చరిస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి వరకు అదే స్థితిలో ఉన్నారు. కొద్దిగా బాహ్యస్పృహలోకి వచ్చాక, ఆ ధూర్తులందరూ ఎక్కడ ఉన్నారు అన్నారు. బాబురాంను పిలుచుకువచ్చాడు మా. బాబురాం తక్కిన భక్తుల వంక చూస్తూ శ్రీరామకృష్ణులు ఇంకా భావపారవశ్యంలోనే ఉండి, సచ్చిదానందం అనేది మంచిదే, మరి కారణానందం సంగతి ఏమిటి అన్నారు. ఇలా పలికి శ్రీరామకృష్ణులు పాడటం ప్రారంభించారు. తెలిసికొంటి తెలిసికొంటి తెలియదగినదెల్లనిపుడు, సర్వమెరుగునొకని నుండే భావమర్మ మెరిగినాను.
తెలిసి కొంటి తెలియదగినదెల్లనిపుడు సర్వమెరుగునొకని నుండే భావమర్మమెరిగినాను. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదులుచుండగా. నేనెందుకు పోవలె కాశీ కంచి గంగాగయ ప్రభాసముకు కాళీనామము కలవరించుచు కడపటి శ్వాసను వదలుచుండగా. సంభాషణ కొనసాగిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. అమ్మను ప్రార్థించేటప్పుడు నేను, అమ్మ నాకు మరేమీ వద్దు, కేవలం శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించు అనేవాడిని. గిరీష్ శాంతభావంలో ఉండటం చూసి శ్రీరామకృష్ణులు సంతోషించారు. అతడితో, నీకు ఈ భావమే బాగుంది, శాంతభావమే నీకు యుక్తం అన్నారు. శ్రీరామకృష్ణ థియేటర్ మేనేజర్ గదిలో కూర్చుని ఉన్నారు. ఎవరో వచ్చి, ప్రస్తుతం వివాహ విభ్రాటం నాటకం ప్రదర్శింపబోతున్నారు, చూస్తారా అని అడిగారు. శ్రీరామకృష్ణులు గిరీష్తో ఇలా అన్నారు. ఇదేమిటి, ప్రహ్లాద చరిత్ర తర్వాత వివాహ విభ్రాటమా? మొదట పాయసం, తర్వాత చేదు కాకరకాయల కూర. నాటకం ముగిశాక గిరీష్ సూచనల మేరకు నటీమణులందరూ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేయడానికి వచ్చారు. వారందరూ ఆయనకు సాష్టాంగ ప్రణామం చేశారు. కొందరు ప్రణామం చేస్తూ ఆయన పాదాలను స్పృశించడం భక్తులు గమనించారు. ఆయన వారితో అతి మృదు స్వరంతో, అమ్మా చాలు చాలమ్మా అంటున్నారు. నటీమణులందరూ గది వదిలిపెట్టి వెళ్ళాక శ్రీరామకృష్ణులు భక్తులతో, సర్వము ఆయనే, కేవలం రూపాలు మాత్రమే వేరు అన్నారు. బండి సిద్ధంగా ఉంది. గిరీష్ తదితరులందరూ శ్రీరామకృష్ణులను సాగనంపడానికి వీధిలోకి బండి వద్దకు వచ్చారు. బండిలోకి ఎక్కుతూనే శ్రీరామకృష్ణులు ప్రగాఢ సమాధిమగ్నులైపోయారు. నారాయణ్ మరికొందరు భక్తులు ఆయనతో ఉన్నారు. బండి దక్షిణేశ్వరం వైపుగా సాగిపోయింది. శనివారం డిసెంబర్ 27, 1884. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు. ఈ సందర్భంగా అనేక మంది భక్తులు శ్రీరామకృష్ణ పరమహంస దేవులను దర్శించే నిమిత్తం దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చారు. వారిలో కొందరు ఉదయమే వచ్చారు. వారిలో కేదార్, రామ్, నిత్యగోపాల్, తారక్, సురేంద్ర, మా, శారదా ప్రసన్న, ఇంకా పలువురు బాలభక్తులు ఉన్నారు. శారదా ప్రసన్న శ్రీరామకృష్ణులను దర్శించడం ఇదే మొదటిసారి. శ్రీరామకృష్ణ మాతో, బంకిం ఎక్కడా? అతన్ని నీతో పాటు తోడుకొని రాలేదా అని అడిగారు. బంకిం ఒక స్కూలు విద్యార్థి. శ్రీరామకృష్ణులు అతన్ని బాగ్ బజార్లో చూడటం జరిగింది. అతన్ని దూరం నుండి చూసే శ్రీరామకృష్ణులు, మంచి కుర్రవాడు అన్నారు. కాసేపటి తర్వాత ఆయన భక్తులతో పాటు పంచవటికి వెళ్లారు. భక్తులు ఆయన్ను పరివేష్టించి కూర్చున్నారు. కొందరు నిలబడే ఉన్నారు. ఆయన నైరుతి దిశగా తిరిగి పంచవటి అరుగు మీద కూర్చున్నారు. నవ్వుతూ, మాను, పుస్తకం తెచ్చావా అని అడిగారు. అవునండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు, కాస్త చదివి వినిపించు అన్నారు. ఆ పుస్తకం పేరేమిటో తెలుసుకోవడానికి భక్తులు ఆతృత పడుతున్నారు. దాని పేరు దేవి చౌధురాణి. ఆ పుస్తకంలో నిష్కామకర్మ గురించి చర్చించబడి ఉందని శ్రీరామకృష్ణులు విని ఉన్నారు. ఆ పుస్తక రచయిత అయిన బంకించంద్ర చటోపాధ్యాయ సుప్రసిద్ధుడని ఆయన విని ఉన్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన బంకింను కలుసుకోవటం కూడా జరిగింది. ఆ పుస్తకంలో బంకిము రాసిన విషయాన్ని బట్టి అతడి నైజం ఎటువంటిదో తెలుసుకోదలిచారు శ్రీరామకృష్ణులు. మా ఇలా అన్నాడు. కథానాయిక ఒక అమ్మాయి.
ఆమె భవానీ పాఠక్ అనే బందిపోటు చేతుల్లో పడింది. ఆమె పేరు ప్రఫుల్ల. అయితే బందిపోటు ఆమె పేరును దేవి చౌధురాణిగా మార్చాడు. భవానీ వస్తుతః మంచివాడే. అతడు ప్రఫుల్ల చేత అనేక ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠింపచేశాడు. నిష్కామకర్మ చేయడం ఎలాగో కూడా ఆమెకు నేర్పాడు. దుష్టులను దోచి ఆ ధనంతో బీదసాదులకు అన్నం పెట్టేవాడు. అతడు ప్రఫుల్లతో, నేను దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు, అయితే అది రాజు కర్తవ్యం అన్నారు. మరలమ్మ, ఒకచోట రచయిత భక్తి గురించి రాశాడు. ప్రఫుల్లతో పాటు ఉండటానికి భవానీ పాఠక్ నిసి అనే అమ్మాయిని పంపాడు. నిసి పరమ భక్తురాలు. శ్రీకృష్ణుని తన భర్తగా భావించేది. ప్రఫుల్లకు ఇదివరకే వివాహం అయింది. ఆమె తండ్రి గతించాడు. తల్లితో కలిసి జీవించేది. ఇరుగు పొరుగు వారు ఆమె శీలం గురించి దుష్ప్రచారం చేసి ఆమెను బహిష్కరించడం జరిగింది. అందుచేత ఆమె మామగారు కూడా ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లలేదు. తన కుమారుడితో కాపురం చేయనివ్వలేదు. తర్వాత తన కుమారుడికి మళ్లీ వివాహం చేశాడు. కానీ ప్రఫుల్ల మాత్రం భర్త పట్ల అమితమైన శ్రద్ధాభక్తులు కలిగి ఉండేది. ఇలా అంటూ మా శ్రీరామకృష్ణులతో, అయ్యా, ఇక్కడి నుండి విన్నట్లయితే కథ మీకు బాగా అర్థమవుతుంది అని మా చదవసాగాడు. నిసి, నేను భవానీ పాఠక్ కుమార్తెను. ఆయన నాకు తండ్రి. ఒక రకంగా ఆయన నన్ను కన్యాదానం చేశాడనే చెప్పాలి. ఒక రకంగా అంటే అర్థం ఏమిటి అని అడిగింది ప్రఫుల్ల. అందుకు నిసి, నేను నా సర్వస్వాన్ని శ్రీకృష్ణుడికే అర్పించాను అంది. అదెలా అని అడిగింది ప్రఫుల్ల. నా రూపలావణ్యాలు, ప్రాణం అన్నీను అని చెప్పింది నిసి. అంటే అతడే నీ భర్త అని అడిగింది ప్రఫుల్ల. అవును, ఎందుకంటే నా మీద సంపూర్ణ అధికారం ఉన్నవాడే నాకు భర్త అవుతాడు కాబట్టి అంది నిసి. ప్రఫుల్ల గాఢంగా నిట్టూరుస్తూ, ఏమో మరి, ఆ సంగతి నాకు తెలియదు. భర్త అంటే ఏమిటో నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా మాట్లాడుతున్నావు. నీకు నిజమైన భర్త కనుక ఉన్నట్లయితే నీ మనస్సు ఎన్నటికీ శ్రీకృష్ణుని వైపుకు మరలేదు కాదు. ప్రఫుల్ల భర్త అయిన బ్రజేశ్వర్ మూర్ఖుడే. తన భార్య తనను ఎంతగా ప్రేమిస్తుందన్న సంగతి అతడికి తెలియదాయే. నిసి, శ్రీకృష్ణుని అందరూ ప్రేమించగలరు. ఎందుకంటే అతడి రూపం అనంతం, యవ్వనం అనంతం, వైభవం అనంతం. ఈ అమ్మాయి నిసి భవానీకి శిష్యురాలు. వాదించటంలో దిట్ట. అయితే ప్రఫుల్లకు చదువు సంఖ్యలు లేవు. అందుచేతనే ఆమె నిసి వాదనలకు సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ హిందూ ధర్మం రచించిన వాళ్లకు సమాధానం తెలుసు. భగవంతుడు అనంతుడన్న మాట నిజమే. కానీ ఆయన్ను ఈ చిన్ని హృదయ పంజరంలో నింపలేం. హృదయంలో కేవలం పరిమితమైన దాన్ని మాత్రమే నిలుపుకోగలం. అందుకే హైందవుడు ఆ అనంత జగదీశ్వరుణ్ణి తన హృదయ పంజరంలో పరిమితమైన శ్రీకృష్ణుడిగా ఆరాధిస్తాడు. భర్త మరింత స్పష్టంగా పరిమితమైనవాడు. అందుచేతనే భర్త పట్ల పవిత్ర ప్రేమ భార్య అలవరుచుకున్నట్లయితే భగవంతుడి వైపు సాగించే ప్రయాణంలో భర్త తొలిమెట్టవుతాడు. అందువల్లనే హైందవ స్త్రీకి భర్తే ఏకైక దైవం. హిందూ సమాజంతో పోలిస్తే తక్కిన సమాజాలన్నీ ఈ విషయంలో దిగదుడిపే. ప్రఫుల్ల అమాయకురాలు. నిసి వాదనలు ఏవి ఆమెకు అర్థం కాలేదు. నిసితో ఇలా అంది, సఖీ, నీ వాదనలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కానీ ఇంతకీ నీ పేరేమిటో నువ్వు చెప్పనే లేదు. నిసి, భవానీ పాఠక్ నాకు నిసి అనే పేరు పెట్టాడు. నేను దివాకు సోదరిని. ఏదో ఒకరోజు నా సోదరిని నీకు పరిచయం చేస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయం పూర్తి చేయి నువ్వు. భగవంతుడే నిజమైన భర్త. ఇంకా స్త్రీకి భర్తే ఏకైక దైవం. శ్రీకృష్ణుడు అందరికీ దేవుడే. మనం ఇద్దరు దేవుళ్లను ఎందుకు ఆరాధించాలి? ఈ చిన్ని హృదయపు కొద్దిపాటి భక్తిని రెండుగా విభజిస్తే మిగిలేదేముంటుంది? ప్రఫుల్ల, అవివేకంగా మాట్లాడకు. స్త్రీ భక్తికి పరిధి అంటూ ఏమైనా ఉందా? నిసి, స్త్రీ ప్రేమకు పరిధి లేదు. అయితే భక్తి అన్నది ఒకటి, ప్రేమ అన్నది మరొకటి.
పుస్తకంలోని ఈ భాగాన్ని క్లుప్తంగా చెబుతూ ప్రఫుల్ల చేత భవానీ ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభింపజేశాడని చెప్పాడు మా. తరువాత చదవటం కొనసాగించాడు. మొదటి సంవత్సరం ప్రఫుల్ల తన ఇంట్లోకి భవానీ పురుషులెవరిని ప్రవేశించనివ్వలేదు. ఇంటి బయట ఆమెను పురుషులెవరితోనూ మాట్లాడనివ్వలేదు. రెండవ సంవత్సరం పురుషులతో మాట్లాడకూడదన్న నిబంధన తొలగింపబడింది, కానీ ఆమె ఇంట్లోకి మాత్రం పురుషులెవరూ వెళ్లరాదన్న నియమం మాత్రం అలాగే కొనసాగింది. మూడవ సంవత్సరం ప్రఫుల్ల శిరోముండనం గావించుకుంది. అప్పుడు భవానీ తాను ఎంచుకున్న శిష్యులను వెంట పెట్టుకుని ఆమె వద్దకు వెళ్లేవాడు. శిరోముండనం గావించుకున్న ప్రఫుల్ల తల క్రిందకు దించుకుని వారితో శాస్త్ర విషయాల గురించి మాట్లాడేది. తరువాత ప్రఫుల్ల శాస్త్రాలను అధ్యయనం చేయటం ప్రారంభించిందని మా చదివాడు. ఆమె వ్యాకరణం చదవటం ముగించింది. పిదప రఘువంశం, కుమార సంభవం, శాకుంతలం, నైషధం అధ్యయనం చేసింది. సాంఖ్య, వేదాంత, న్యాయశాస్త్రాలను కూడా స్వల్పంగా అధ్యయనం చేసింది. శ్రీరామకృష్ణ: దీని అర్థం ఏమిటో తెలుసా? శాస్త్రాలను పఠించందే జ్ఞానం దక్కదని ఈ పుస్తక రచయిత అభిప్రాయం. మొదట పుస్తక పరిజ్ఞానం, భగవంతుని గురించిన జ్ఞానం అటుపిమ్మటే అని ఇలాంటి వారి తలంపు. అయితే నేను యదుమల్లికను పరిచయం చేసుకోవాలనుకుంటే ముందుగా అతడికి ఇళ్ళు ఎన్ని ఉన్నాయి, ధనం ఎంత ఉంది, రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అగత్యం ఉందా ఏమిటి? అందుకు బదులుగా నేను ఏదో విధంగా యదుమల్లిక్ ఇంట్లోకి ద్వారపాలకులను మంచి చేసుకుని అయినా సరే, లేకుంటే వారి దుర్సుప్రవర్తనను పట్టించుకోకుండానైనా సరే ప్రవేశించి అతడితో మాట్లాడాలి. అప్పుడు అతడి ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తిపాస్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే అతడిని అడిగితే చాలు, వివరాలన్నీ తెలిసిపోతాయి. అప్పుడు అది నాకు సులభమైన పని. ముందుగా రాముడు వస్తాడు, అతడి వెనక అతడి సంపదలు, అంటే జగత్తు వస్తుంది. అందుకే వాల్మీకి మరా అనే మంత్రాన్ని జపించాడు. మా అంటే అర్థం భగవంతుడు, తర్వాత వచ్చే రా అంటే అర్థం జగత్తు, అంటే ఆయన సంపదలు. భక్తులు శ్రీరామకృష్ణుల వచనాలను శ్రద్ధగా వింటున్నారు. ప్రఫుల్ల కథను చదవటం మా కొనసాగించాడు. అధ్యయనం పూర్తి చేశాక ప్రఫుల్ల చాలా కాలం సాధనాలు అనుష్ఠించింది. తర్వాత ఒకరోజు భవానీ ఆమె వద్దకు వచ్చి ఆమెకు నిష్కామకర్మ గురించి ఉపదేశించాడు. గీతలోని శ్లోకాన్ని ఉదహరించాడు. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచన్ కర్మ పరమాప్నోతి పురుష. అనాసక్తుడివై సర్వదా కర్మ వనరించు, ఎందుకంటే అనాసక్తితో కర్మ చేయడం వల్ల మనిషి పరమపదాన్ని ప్రాప్తించుకుంటాడు. తర్వాత భవానీ నిష్కామకర్మ యొక్క 3 లక్షణాలను తెలిపాడు. మొదటిది ఇంద్రియ సంయమం, రెండవది నిరహంకారం, మూడవది ఫలాన్ని శ్రీకృష్ణుడికే సమర్పించడం. నిరహంకారం లేకుండా ధర్మాన్ని ఆచరించడం సాధ్యం కాదని కూడా చెప్పాడు. గీతలో నుండి మరో శ్లోకాన్ని ఉదహరించాడు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సర్వకర్మలు ప్రకృతి యొక్క గుణాల ద్వారా నిర్వహింపబడుతున్నాయి. అయితే అహంకారంతో మూఢుడైన వ్యక్తి తను తాను కర్తగా భావించుకుంటున్నాడు. తరువాత భవానీ కర్మఫలాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించే విషయాన్ని వివరించాడు. గీతలోని ఈ శ్లోకాన్ని ఉదహరించాడు. యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నువ్వు ఏం చేసినా సరే, ఏం తిన్నా సరే, ఏ తపస్సు చేసినా సరే వాటన్నిటినీ నాకు సమర్పణ భావంతో చెయ్యి. శ్రీరామకృష్ణ: ఇది బాగానే ఉంది. ఇవి గీతలోని వచనాలు, వీటిని ఎవ్వరూ ఖండించలేరు. కానీ మరో విషయం ఒకటి ఉంది. ఈ రచయిత కర్మఫలాన్ని శ్రీకృష్ణుడికి సమర్పించమని చెప్తాడు, కానీ అతడి పట్ల భక్తిని అలవర్చుకునే విషయం ప్రస్తావించడం లేదు అన్నారు. అవునండి, ఆ విషయం ఇక్కడ విశేషంగా ప్రస్తావించబడలేదు అన్నాడు మా. తరువాత ప్రఫుల్ల, భవానీలు ధనాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న విషయమై మాట్లాడుకున్నారు. తన సంపదనంతా శ్రీకృష్ణుడికే సమర్పించానని చెప్పింది ప్రఫుల్ల. మా పుస్తకంలో నుండి చదవసాగాడు. ప్రఫుల్ల: నేను చేస్తున్న కర్మల మాదిరి నా సమస్త సంపదలను శ్రీకృష్ణునికే అర్పించాను. భవానీ: సమస్తమునా అని అడిగాడు. ప్రఫుల్ల:
అవును, సమస్తము. భవానీ: అలా అయితే నువ్వు అనాసక్త భావంతో కర్మలు వనరించలేవు. ఆహారం కోసం కర్మలు చేయవలసి వస్తే ఆ కర్మల పట్ల ఆసక్తి జనిస్తుంది. అంటే నీ ఎదురుగా రెండు మార్గాలు ఉన్నాయి. భిక్షం ఎత్తడం ద్వారానైనా ఆహారం సంపాదించుకోవాలి, లేకుంటే నీ సొంత ధనం పైనన్నా జీవించాలి. చివరకు భిక్షగాడు కూడా తన భిక్ష పట్ల ఆసక్తిని కలిగి ఉంటాడు. కాబట్టి దేహ సంరక్షణకై నువ్వు నీ సొంత ధనాన్నే ఉపయోగించాలి అన్నాడు. మా నవ్వుతూ శ్రీరామకృష్ణులతో, ఇది లెక్కలు కట్టే బుద్ధి అన్నాడు. శ్రీరామకృష్ణులు: అవును, లెక్కలు కట్టే బుద్ధి అంటే ఇదే. సంసారంలోని వ్యక్తుల ధోరణి అలాగే ఉంటుంది. కానీ భగవంతుణ్ణి కోరుకునేవాడు ఆ మార్గంలోనే నిమగ్నమైపోతాడు. దేహ సంరక్షణకే ఇంత కావాలి అంత కావాలి అంటూ లెక్కలు కట్టడం. మా తరువాత భవానీ ప్రఫుల్లను ఈ ధనాన్నంతా శ్రీకృష్ణునికి ఎలా సమర్పిస్తావు అని అడిగాడు. ప్రఫుల్ల ఇలా అంది: అలా ఎందుకు అడుగుతున్నావు? శ్రీకృష్ణుడు సకల భూతాల్లోనూ ఉంటున్నాడు కాబట్టి ఈ ధనాన్ని అందరికీ పంచిపెడతాను. మంచిది మంచిది అన్నాడు భవానీ. భవానీ గీతలో నుండి ఈ శ్లోకాలను ఉదహరించాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి స యోగీ మయి వర్తతే. ఆత్మేపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః. నన్ను సర్వభూతాల్లోనూ నా యందు సర్వభూతాలను దర్శించేవాడు నా నుండి ఎన్నటికీ విడివడ్డు. ఎవడు ఏకత్వమందు సుప్రతిష్ఠుడై సర్వభూతాల్లోనూ ఉన్న నన్ను ఆ భూతాల్లోని ఆత్మగా భజిస్తాడో అతడు ఎలా జీవిస్తున్నప్పటికీ నాయందే జీవిస్తాడు. సర్వత్రా ఉన్న సుఖదుఖాలను తన సుఖదుఖాలతో సమానంగా చూసే యోగి పరమశ్రేష్ఠుడిగా ఎన్నబడతాడు. శ్రీరామకృష్ణులు: ఇవి ఉత్తమ భక్తుని లక్షణాలు అన్నారు. మళ్ళీ పుస్తకం నుండి చదవసాగాడు. సర్వభూతాలకు దానం ద్వారా సహాయం చేయాలనుకుంటే కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. అందుకే కొద్దిపాటి వేషధారణ, ఆడంబరం, విలాసం ప్రదర్శించవలసిన అవసరం ఉంది. అందుకే భవానీ అప్పుడప్పుడు కొద్దిపాటి దుకాణదారీ బుద్ధి అవసరం అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు తీవ్రంగా: కొద్దిపాటి దుకాణదారీ బుద్ధి అవసరం. ఆలోచనలకు అనుగుణంగానే మాటలు కూడా ఉంటాయి. రాత్రింబవళ్ళు విషయ చింతన చేస్తూ జనులతో కపటంగా వర్తిస్తూ ఉంటే అతడి పలుకులు కూడా అలాగే అయిపోతాయి. ముల్లంగి తింటే ముల్లంగి తిరేన్పులే వస్తాయి. దుకాణదారీ బుద్ధి గురించి మాట్లాడడానికి బదులుగా అతడు తన్ను తాను అకర్తగా భావించుకుని కర్తవలే పనులు చేయాలని చెప్పి ఉండవలసింది. ఒకరోజు ఒక వ్యక్తి ఇక్కడ పాట పాడాడు. ఆ పాటలో లాభం నష్టం అనే పదాలు పదే పదే దొరిలాయి. అతన్ని పాడటం ఆపమని చెప్పాను. రాత్రింబవళ్ళు దేని గురించి ఆలోచిస్తామో దాని గురించిన మాటలే వస్తాయి అన్నారు. చదవటం కొనసాగించాడు. రచయిత భగవద్దర్శనం గురించి వర్ణిస్తున్నాడు. ప్రస్తుతం ప్రఫుల్ల దేవి చౌధురాణి అయింది. అది వైశాఖ మాసం. నౌకాగృహం డాబా పైన కూర్చుని దేవి దివా మరో సహచరురాలతో మాట్లాడుతోంది. చంద్రోదయం అయింది. నౌకకు గంగానదిలో లంగర్ వేశారు. భగవంతుణ్ణి చూడగలమా అనే విషయం మీద సంభాషణ జరుగుతోంది. దేవి ఇలా అంది: పువ్వుల సువాసనను ముక్కు ద్వారా ఆఘ్రాణించినంత స్పష్టంగా భగవంతుణ్ణి మనస్సుతో అనుభూతం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: అవును, భగవంతుణ్ణి ప్రత్యక్షంగా అనుభూతం చేసుకునవచ్చు. అయితే అది సాధారణ మనస్సుతో కాదు. భగవంతుణ్ణి అనుభూతం చేసుకోగలిగేది శుద్ధ మనస్సు మాత్రమే. ఆ సమయంలో ఈ సాధారణ మనస్సు ఉండదు. మనస్సులో లేసి మాత్రమైన విషయాసక్తి ఉన్నట్లయితే ఆ మనస్సు శుద్ధమైంది అనలేం. మనస్సులోని మాలిన్యాలన్నీ తొలగిపోయి అది శుద్ధమైనప్పుడు దాన్ని నువ్వు శుద్ధ మనస్సు అనవచ్చు, లేకుంటే శుద్ధ ఆత్మ అనవచ్చు. భగవంతుణ్ణి మనస్సు ద్వారా అంత సులభంగా అనుభూతం చేసుకోలేమని రచయిత తరువాతి పుటల్లో రాశాడు.
ప్రత్యక్షంగా చూడడానికి దుర్భిణి అవసరమని అతడు అంటాడు. యోగమే ఈ దుర్భిణి. గీతలో చెప్పినట్లు జ్ఞాన, భక్తి, కర్మయోగాలని యోగం 3 రకాలు. ఈ యోగ దుర్భిణి ద్వారానే భగవంతుని చూడగలుగుతాం. శ్రీరామకృష్ణులు: ఇది చాలా మంచి మాట, గీతలోని మాట అన్నారు. మరలమ్మ: చివరికి దేవి చౌదరాణి తన భర్తను కలుసుకుంది. ఎంతో భక్తిపూర్వకంగా ఆమె అతడితో ఇలా అంది: నువ్వు నా దేవుడివి. నేను వేరే దేవుణ్ణి అర్చించడం నేర్చుకోవాలనుకున్నాను, కానీ అది సాధ్యపడలేదు. నువ్వు సకల దేవతల స్థానాన్ని ఆక్రమించుకున్నావు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ: ఆమె నేర్చుకోలేకపోయింది. దీనినే పతివ్రతా ధర్మం అంటారు. ఇది కూడా ఒక మార్గమే అన్నారు. పుస్తకం చదవటం పూర్తయింది. శ్రీరామకృష్ణులు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఆయన ఏం చెప్తారో అని భక్తులు ఆతురతతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామకృష్ణుల భక్తులతో: ఒక విధంగా ఇది చెడ్డదేమీ కాదు. దీనిని పతివ్రతా ధర్మం అంటారు. భగవంతుణ్ణి విగ్రహ రూపంలో పూజించగలిగినప్పుడు సజీవంగా ఉన్న మానవుని రూపంలో ఎందుకు పూజించలేం? ఈ ప్రపంచంలో మానవుని రూపంలో లీలలను ప్రదర్శిస్తున్నది ఆ భగవంతుడే. ఆహా, నేను ఎలాంటి స్థితులు గడిచి వచ్చాను! కొన్ని రోజుల పాటు శివుడు దుర్గల భావంలో, మరికొన్ని రోజుల పాటు రాధాకృష్ణుల భావంలో, మరికొన్ని రోజుల పాటు సీతారాముల భావంలోనూ తాదాత్మ్యం చెంది ఉండేవాడిని. రాధాభావంలో కృష్ణ కృష్ణ అంటూ కృష్ణుడి కోసం విలపించేవాడిని. సీతాభావంలో రామ రామ అంటూ విలపించేవాడిని. అయితే లీల అన్నదే ఆఖరి దశ కాదు. ఈ సమస్త భావాలను అనుభూతం చేసుకున్నాక నేను అమ్మతో ఇలా అన్నాను: అమ్మ, ఈ స్థితులన్నింటిలో వియోగం ఉంది. ఇలాంటి వియోగం లేని స్థితి నాకు ప్రసాదించు. ఆడి తర్వాత నేను ఎన్నో రోజుల పాటు అఖండ సచ్చిదానందుని భావంలో ఉండిపోయాను. గదిలో నుండి దేవీ దేవతల చిత్రపటాలన్నీ తొలగించి వేశాను. భగవంతుణ్ణి సర్వభూతాల్లోనూ దర్శించసాగాను. పూజ తొలగిపోయింది. ఈ బిల్వవృక్షం చూస్తున్నారు కదా, దీని ఆకులు కోయటానికి నేను ఆ వృక్షం వద్దకు వెళ్ళేవాడిని. ఒకరోజు ఆకులు కోసేటప్పుడు ఆకులతో పాటు కొద్దిగా బెరడు కూడా వచ్చేసింది. వృక్షాన్ని చైతన్యమయంగా దర్శించాను. దానిని గాయపరిచానన్న బాధ కలిగింది. ఒకరోజు దూర్వాగ్రాసాన్ని కోయటానికి ప్రయత్నించాను. అయితే అలా కోయటానికి మనసు ఒప్పుకోలేదు. అప్పుడు బలవంతంగానే దూర్వాగ్రాసాన్ని కోశాను. నేను నిమ్మ పండును కోయలేను. ఒకరోజు అతి కష్టం మీద జై కాళీ అంటూ ఆమె ఎదుట బలి ఇచ్చే రీతిలో నిమ్మ పండును కోయగలిగాను. మరొక రోజులు పువ్వులు కోయబోతున్నాను. అవి చెట్లపైన విరబూసి ఉన్నాయి. వెంటనే నాకు విరాట్ దర్శనం కలిగింది. ఆయన పూజ అప్పుడే అయిపోయినట్లు నాకు తోచింది. పువ్వులన్నీ ఆయన శిరస్సు మీద అలంకరించబడిన పూల గుత్తుల్లాగా అగుపించాయి. అటుపైన పువ్వులు కోయలేకపోయాను. భగవంతుడు మానవుడి ద్వారా కూడా తన లీలను ప్రదర్శిస్తుంటాడు. నేను మానవుణ్ణి సాక్షాత్తు నారాయణుడిగానే దర్శిస్తాను. కట్టెను రుద్దుతూ ఉన్నప్పుడు అగ్ని జనించే విధంగా ప్రగాఢమైన భక్తి ఉన్నట్లయితే మనిషిలో భగవంతుణ్ణి దర్శించవచ్చు. ఎర్ర మంచిదైనట్లయితే పెద్ద చేప దాన్ని ఆవురావురమంటూ తినివేస్తుంది. ప్రేమోన్మాదం కలిగినప్పుడు సకల భూతాల్లోనూ భగవంతుణ్ణి చూడవచ్చు. గోపికలు సకల భూతాల్లోనూ శ్రీకృష్ణుని దర్శించారు. సర్వం కృష్ణమయంగా గాంచారు. వారు నేనే కృష్ణుని అనేవారు. ఆ సమయంలో వారు భగవదున్మాద స్థితిలో ఉండేవారు. వృక్షాలను చూసి వీరు శ్రీకృష్ణుని ధ్యానిస్తున్న తపస్సులు అనేవారు. గడ్డిని చూసి ఇలా చూడు, శ్రీకృష్ణుడి స్పర్శతో పృథ్వీకి రోమాంచితమైంది అనేవారు. పతివ్రతా ధర్మంలో పతియే దేవుడు. అలా ఎందుకు కాకూడదు? భగవంతుణ్ణి విగ్రహం ద్వారా ఆరాధించగలిగినప్పుడు
జీవంతో ఉన్న మనిషి రూపంలో ఆరాధించలేమా ఏమిటి? కానీ విగ్రహంలో భగవంతుని ఉనికిని అనుభూతం చేసుకోవాలంటే 3 విషయాలు అవసరం అవుతాయి. మొదటిది పూజారి యొక్క భక్తి, రెండవది విగ్రహం సుందరంగా ఉండాలి, మూడవది గృహస్థ భక్తి. భక్తుడి మనస్సు చివరగా నర్రలేలోనే విలీనమవుతుందని వైష్ణవచరణ ఒకసారి అన్నాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి, భగవత్ సాక్షాత్కారం కలగకుండా ఆయన ఈ విధంగా మానవ రూపంలో తన లీలలను ప్రదర్శిస్తున్నాడన్న విషయాన్ని దర్శించలేం. భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి లక్షణం ఏమిటో తెలుసా? అతడికి బాలక స్వభావం ఏర్పడుతుంది. బాలక స్వభావం ఎందుకో తెలుసా? ఎందుకంటే భగవంతుడు కూడా బాలుని లాంటి వాడే కాబట్టి. అందుకే భగవంతుడిని దర్శించిన వాడు బాలునిలా అయిపోతాడు. భగవద్ దర్శనం కావాలి, మరి ఇప్పుడు దాన్ని పొందడం ఎలా అనేదే ప్రశ్న. దానికి ఉపాయం తీవ్ర వైరాగ్యం. భగవంతునితో, ఓ జగత్పతి, నేను నీ జగత్తులో లేనా ఏమిటి? నువ్వు నా మీద దయ చూపవా ఏమిటి? ధూర్తుడా అనగలిగేటటువంటి తీవ్రమైన వైఖరి ఉండాలి. నువ్వు ఎవరినైతే ధ్యానిస్తావో అతడి స్వభావాన్ని పొందుతావు. శివుణ్ణి పూజించడం ద్వారా శివుడి స్వభావాన్ని పొందుతాం. రామభక్తుడు ఒకడు రాత్రింబవళ్ళు హనుమంతుని చింతన చేసేవాడు. నేను హనుమంతుణ్ణి అయిపోయానని భావించేవాడు. చివరికి అతడికి ఎంతటి దృఢ విశ్వాసం ఏర్పడిందంటే అతడికి కొద్దిపాటి తోక కూడా మొలిచింది. శివుని అంశలో జ్ఞానం కలుగుతుంది, విష్ణువు అంశలో భక్తి కలుగుతుంది. శివుని అంశ ఉన్నవాడి స్వభావం జ్ఞానిగాను, విష్ణువు అంశ ఉన్నవాడి స్వభావం భక్తునిగాను ఉంటుంది. అయితే మరి చైతన్యదేవుల సంగతి ఏమిటి? ఆయనలో భక్తి జ్ఞానాలు రెండూ కలగలిసి ఉండేవని మీరు చెప్పేవారు కదా అని అడిగాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు తీవ్రంగా, ఆయన సంగతి వేరు. ఆయన భగవంతుడు అవతారం. ఆయనకు జీవునికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయనకు ఎటువంటి వైరాగ్యం ఉండేదంటే, సార్వభౌముడు ఆయన నాలుక మీద చక్కెర ఉంచినప్పుడు అది గాలికి ఎగిరిపోయింది, కానీ తడిగా మాత్రం కాలేదు. ఆయన సర్వదా సమాధి స్థితిలో మగ్నులై ఉండేవారు. ఆయనది ఎంతటి గొప్ప కామ విజయం! ఆయన్ను జీవంతంతో పోల్చటమా? సింహం మాంసం తింటుంది, కానీ అది 12 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే రమిస్తుంది. పిచ్చుక కేవలం గింజలను మాత్రమే తింటుంది, కానీ అది రాత్రింబవళ్ళు రమిస్తూనే ఉంటుంది. అవతార పురుషుడు జీవుని మధ్య ఉన్న వ్యత్యాసం కూడా అలాంటిదే. జీవుడు కామాన్ని త్యజిస్తాడు, కానీ బహుశా మళ్ళీ ఏదో ఒకసారి రమిస్తాడు. అతడు నిగ్రహించుకోలేడు. ఇలా అంటూ మాతో, లజ్జ ఎందుకు? భగవంతుని అనుభూతం చేసుకున్నవాడు మనిషిని పురుగులా చూస్తాడు. లజ్జ, ద్వేషం, భయం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో లక్ష్యం సాధించలేం. ఇవన్నీ పాశాలు. అష్టపాశాల గురించి విని ఉన్నావు కదా. నిత్యసిద్ధునికి సంసారంలో భయం ఎందుకు? ఇది పాచికల ఆట లాంటిది. ఇందులో మళ్ళీ పాచికలను విసిరితే ఏమవుతుందోనన్న భయం అతడికి లేదు. కావాలనుకుంటే నిత్యసిద్ధుడు సంసారంలో కూడా మనగలడు. కొంతమంది 2 కత్తులతోనూ సాము చేయగలరు. అలా సాము చేయటంలో వారి నైపుణ్యం ఎలాంటిదంటే, వారి మీదకు రాళ్ళు విసిరితే అవి కత్తిలకు తగిలి దూరంగా పడిపోతాయి. అయ్యా, భగవంతుని దర్శించడం ఎలా అని అడిగాడు ఒక భక్తుడు. మనస్సును సంపూర్ణంగా భగవంతునిపైన లగ్నం చేయిందే ఆయన్ని దర్శించగలమా ఏమిటి? భాగవతంలో శుకదేవుని గురించిన ప్రస్తావన ఉంది. నడుస్తూ వెళ్ళేటప్పుడు అతడు కరవాలం ధరించిన సైనికుడిలా వెళ్ళేవాడు. దృష్టి స్థిరంగా ఉండేది, అటు ఇటు ఎక్కడకు మరలేదు కాదు. కేవలం ఒకే ఒక్క లక్ష్యం. ఆ లక్ష్యం భగవంతుడే. దీనినే యోగం అంటారు. చాతక పక్షి కేవలం వర్షపు నీటిని మాత్రమే తాగుతుంది. గంగా, యమున, గోదావరి ఇంకా తక్కిన నదులన్నీ పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సప్త సముద్రాలు పరిపూర్ణంగా ఉంటాయి. అయినా కూడా చాతక పక్షి ఆ నీటిని తాగనే తాగదు.
అది కేవలం మేఘం నుండి జాలువారే నీటిని మాత్రమే తాగుతుంది. అలాంటి యోగాన్ని అలవరుచుకున్నవాడు భగవంతుణ్ణి దర్శించగలడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు తెర ఎత్తనంత వరకు ఇల్లు, ఆఫీసు, స్కూలు మొదలైన విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. తెర ఎత్తగానే ఈ సంభాషణ అంతా ఆగిపోతుంది. వారు నాటకాన్ని తదేక దృష్టితో చూస్తారు. చాలాసేపటి తర్వాత ఎవరైనా 1-2 మాటలు మాట్లాడినా అవి నాటకం గురించే అయి ఉంటాయి. త్రాగుబోతూ మద్యం సేవించాక అతడు కేవలం మద్యపానంలోని ఆనందం గురించి మాట్లాడతాడు. శ్రీరామకృష్ణులకు ఎదురుగా నిత్యగోపాల్ కూర్చుని ఉన్నాడు. అతడు సర్వదా భావావస్థలో ఉంటున్నాడు. నోట మాట లేదు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, గోపాల్, నువ్వెందుకు అలా ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు అని అడిగారు. నిత్యగోపాల్ బాలుడిలా, ఏమో నాకు తెలియదు అన్నాడు. శ్రీరామకృష్ణులు, అర్థమైంది, నువ్వెందుకు మాట్లాడడం లేదో అర్థమైంది. నువ్వు బహుశా ఏమైనా అపరాధం జరిగిపోతుందేమోనన్న భయపడుతున్నావు. నువ్వు చేస్తున్నది సరైందే. జయ విజయులు శ్రీమన్నారాయణుడి వద్ద ద్వారపాలకులుగా ఉండేవారు. సనక సనాతనాది ఋషులను వారు లోపలికి వెళ్ళటానికి అనుమతించలేదు. ఈ అపరాధం కారణంగా జయ విజయులు భూమి మీద 3 సార్లు జన్మనెత్తవలసి వచ్చింది. ఇంకా శ్రీరాముని గురించి కూడా ఉంది కదా. అతడు గోలోకంలో శ్రీకృష్ణుని సహచరురాలు విరజకు ద్వారపాలకుడుగా ఉండేవాడు. శ్రీకృష్ణుడు విరజ ఇంట్లో ఉండేటప్పుడు అతన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో రాధాదేవి ఆమె ఇంట్లోకి ప్రవేశించబోయింది. అయితే శ్రీరాముడు ఆమెను వెళ్ళనివ్వలేదు. అప్పుడు రాధ శ్రీరాముణ్ణి మర్త్యలోకంలో అసురుడిగా జన్మించమని శపించింది. తరువాత శ్రీరాముడు కూడా ఆమెకు ప్రతిశాపం ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లవాడు తండ్రి చేయి పట్టుకుని నడిచేటప్పుడు గోతిలో పడిపోయే ప్రమాదం ఉంది. కానీ తండ్రే పిల్లవాడి చేతిని పట్టుకున్నప్పుడు వాడికి భయం ఎందుకు? శ్రీరాముని కథ బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. కేదార్ చటర్జీ ఢాకాలోని ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితమే అతడికి కలకత్తా నుండి ఢాకాకు బదిలీ అయింది. అతడు శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. అతడి ద్వారా ఢాకాలో కూడా అనేక మంది భక్తులు తయారయ్యారు. వారందరూ తరచూ అతడి వద్దకు ఉపదేశం నిమిత్తం వస్తుంటారు. ఆధ్యాత్మిక పథాన్ని అనుసరిస్తున్న వ్యక్తి వద్దకు వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి భక్తులు అతడి వద్దకు మిఠాయిలు మొదలైన వాటిని తీసుకొస్తుంటారు. కేదార్ వినయపూర్వకంగా శ్రీరామకృష్ణులతో, అయ్యా, భక్తులు అలా సమర్పించే వాటిని నేను తినవచ్చునా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, వారు ఆ వస్తువులను భగవంతుని పట్ల భక్తిభావంతో సమర్పించినట్లయితే దానిలో ఎలాంటి దోషము లేదు. కానీ ఏమైనా కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో వారు ఇస్తే వాటితో ప్రమాదమే సుమా అన్నారు. మరల కేదార్, భక్తులకు నేను విషయాన్నంతా వివరించాను. ప్రస్తుతం నేను నిశ్చింతగా ఉన్నాను. నా పట్ల అనుగ్రహం చూపిన వ్యక్తికి సర్వం తెలుసునని నేను వారితో చెప్పాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఆ మాట నిజమే. నువ్వే చూడు, ఇక్కడికి అన్ని రకాల వారు వస్తుంటారు. అందుకే అన్ని రకాల భావాలు ఇక్కడ కానవస్తాయి. నానా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కేదార్. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఎందుకు లేదు? ప్రతిదీ కాస్త కాస్త తెలుసుకుని ఉండాలి. చిల్లరంగడి పెట్టిన వ్యక్తి అందులో అన్ని రకాల వస్తువులు పెడతాడు. కొద్దిగా పప్పు దినుసులు పెడతాడు, కొద్దిగా చింతపండు కూడా పెడతాడు. సంగీతంలో ప్రావీణ్యుడైన వ్యక్తికి కాస్తో కూస్తో అన్ని రకాల వాద్యాలను వాయించడం తెలిసే ఉంటుంది. శ్రీరామకృష్ణ గది నుండి బయటకు వచ్చి సరుగుడు తోపు వైపుకు వెళ్ళారు. ఒక భక్తుడు వెంట వెళ్ళి అక్కడ ఒక చెంబు పెట్టి వచ్చాడు. భక్తులు తోటలో పచారులు చేస్తున్నారు. కొందరు శ్రీరామకృష్ణుల గదికి వెళ్ళిపోయారు. మరికొందరు పంచవటికి వెళ్ళి ఆయన్ను అక్కడే కలుసుకున్నారు. ఆయన వారితో ఇలా అన్నారు, అజీర్తి చేసింది. మళ్ళీ కుటుంబీకుల ఇంట్లో భోంచేశాను. వారు ఉత్త లౌకికులు.
అన్నారు. శ్రీరామకృష్ణుల తాంబూలం డబ్బా ఇంకా 1-2 వస్తువులు పంచవటి అరుగు మీద ఉన్నాయి. వాటిని తీసుకురమ్మని ఆయన మాకు చెప్పారు. తర్వాత తమ గది వైపుగా వెళ్ళారు. భక్తులు ఆయన్ను అనుసరించారు. మధ్యాహ్నం శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత భక్తులు కొందరు వచ్చారు. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద దిండున ఆనుకొని కూర్చున్నారు. ఒక భక్తుడు, అయ్యా, బుద్ధి ద్వారా భగవంతుని గుణాలను తెలుసుకోగలమా అని అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, తప్పకుండా. అయితే అది ఈ బుద్ధితో కాదు. భగవంతుణ్ణి అంత సులువుగా తెలుసుకోగలమా ఏమిటి? అందుకు సాధన చేయాలి. ఇంకా భగవంతుని పట్ల ఏదో ఒక భావాన్ని ఆశ్రయించాలి. ఉదాహరణకు దాస్యభావం. ఋషులు శాంతభావాన్ని కలిగి ఉండేవారు. జ్ఞానుల భావం ఏమిటో తెలుసా? అది స్వస్వరూప జ్ఞానం. ఇలా అంటూ నవ్వుతూ ఒక భక్తుడితో, నీ భావం ఏమిటి అని అడిగారు. ఆ భక్తుడు ఏమీ బదులు చెప్పలేదు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నీకు 2 భావాలు ఉన్నాయి. నువ్వు స్వస్వరూప ధ్యానం చేస్తావు, దాస్యభావాన్ని అవలంబిస్తావు. ఏమంటావు? నిజమే కదా? భక్తుడు నవ్వుతూ సంకోచంతో, అవునండి అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అందుకే నేను ఇతరుల మనస్సుల్లోని భావాలను పసిగట్టగలనని ఆజ్రా అంటూ ఉంటాడు. ఎంతో పురోగమించిన పిదపే అలా 2 భావాలను అలవర్చుకోగలం. ప్రహ్లాదుడు అలా చేసేవాడు. కానీ ఆ విధంగా సాధన చేయటానికి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. మరో దృష్టాంతం విను. ఎవరైనా వ్యక్తి రేగి కంపను గట్టిగా పట్టుకుని ఉన్నాడనుకో, అతడి చేతుల నుండి ధారాపాతంగా రక్తం కారుతుంది. అయినా కూడా అతడు, ఏముంది, నాకు ఏమీ కాలేదు, నాకు గాయమేమీ కాలేదు అంటాడు. అతడి చేతికి కలిగిన గాయం గురించి అడిగినట్లయితే అతడు, బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను అంటాడు. ఈ విధంగా కేవలం నోటి మాటలు చెప్పటం వల్ల ప్రయోజనం ఏమిటి? భావసాధన చేయాలి. భక్తులు అమిత శ్రద్ధతో శ్రీరామకృష్ణుల అమృతవాక్కులను వింటున్నారు.